హాయ్ గైస్ ఇప్పుడైతే 'మోహన్ లాల్' గారి 'బెహరూజ్' సినిమా అయితే చూసాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ఒక లైక్ ఆర్ డిస్‌లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుంటే లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళి ఇంకా 'బెహరూజ్' గురించి మాట్లాడుకుంటే 'మోహన్ లాల్' గారు అయితే యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కూడా ఆయనే చేశారు. ఇంక ఇది చూసిన వెంటనే నాకైతే అనిపించింది ఈ మూవీ దొబ్బుతదేమో అని. కానీ లాస్ట్‌కి ఎంటైర్‌గా అయితే మూవీ అయితే దొబ్బింది. ఎందుకంటే అది లాస్ట్‌లో అయితే చెప్తాను. స్టే ట్యూన్డ్. ఇంకా 'బెహరోజ్' గారి క్యారెక్టర్ అండ్ డైలాగ్స్ డెలివరీ కూడా బాగుంటది. ఇంకా స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే 'నిగమ' అనే సంస్థానంలో ఒక నిధి ఉంటుంది. ఇంకా నిధి చుట్టూ మాయలు, మంత్రాలతో పాటు 'బెహరోజ్' అనే ఒక లాయల్ సర్వెంట్ కూడా ఉంటాడు. ఆ 'నిగమ' అనే సంస్థానానికి వారసులు ఎవరో, ఇంకా మన 'బెహరోజ్' వాళ్ళకి నిధి ఇచ్చాడా లేదా అనేది ఇంకా స్టోరీ ప్లాట్. ఇదైతే ఒక బేసిక్ స్టోరీ లాగైతే అనిపించింది నాకు. ఎక్కడ ఇదైతే ఏం లేదు. ఎందుకంటే మన 'బెహరోజ్' గారు దీన్నైతే ఒక నవల నుంచి అయితే కాపీ కొట్టారు. ఆ నవల ఏందిరా అంటే 'గార్డియన్ ఆఫ్ నిగమ ట్రెజర్'. ఈ స్టోరీ నుంచయితే కాపీ కొట్టారు. ఈ నవల మెయిన్ థీమ్ ఏంది అంటే మనకి ఎంత నిధి ఉన్నా మనకంటూ ఒకరు ఉండాలి అనేది ఈ పాయింట్. ఇంక ఈ పాయింట్ ఎక్కడైనా మూవీలో చూపిస్తారనేసి చూసాను. చాలా వెయిట్ చేశాను. కానీ ఎక్కడ ఈ పాయింట్‌ని అయితే చూపించినట్టయితే నాకైతే అనిపించలేదు. అరే భయ్యా! ఒక్కసారైనా చూపించరా అనేటట్టు వెయిట్ చేశాను నేను. బట్ నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఇంకా బీజీఎమ్స్ గురించి మాట్లాడుకుంటే బానే ఉంది. ఇంకా ఒక డీసెంట్ బీజీఎమ్స్ అనే అనుకోవాలి. ఇంకా ఎలివేషన్ షాట్‌ల దగ్గర కొన్ని కొన్ని బీజీఎమ్స్ అయితే వస్తాయి. ఇంక పోర్చుగీస్ టైమ్‌ని బాగా చూపించారు. కొన్ని సీన్స్‌లో అయితే ఈ సినిమా అంతా ఒక ఫ్యాంటసీ వరల్డ్‌లో ఉంటుంది. ఇంకా సెట్స్ కూడా బానే వేశారనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ అయితే దొబ్బింది. దాని గురించి మాట్లాడుకుంటే అసలు చెత్త అనే చెప్పాలి. ఇంకా వీఎఫ్ఎక్స్ అసలు స్పెషల్‌గా ఈ మూవీకొచ్చేవాళ్ళు ఆ వీఎఫ్ఎక్స్ కోసమే వస్తారు. ఇంకా ఆ వీఎఫ్ఎక్సే దొబ్బితే ఇంకెట్లుంటదో అట్లే ఉంది. ఒక చిన్న పిల్లల కార్టూన్స్ లెక్కయితే చేసేసాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి యావరేజ్‌గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్‌లో మనకు భయ్యా కొన్ని కొన్ని దగ్గరైతే మనకనిపిస్తది. అరే! మూవీ ఇంత కూడా ల్యాగ్ చేయొచ్చారా అనిపిస్తది. ఇంకా నాకైతే సీన్ టు సీన్ ట్రాన్సిషన్స్ అయితే బాగా నచ్చాయి. కాపోతే నాకు నచ్చిందేంది అంటే ఈ వీఎఫ్ఎక్స్ మాత్రం బానే లేదు అసలు ఎక్కడ గూడా. ఇంక దీంట్లో అయితే ఒక క్యారెక్టర్ ఉంటుందండి 'ఉడు' అని. ఆ క్యారెక్టర్ అయితే చిన్న పిల్లలకి బాగా నచ్చుద్ది. ఇంకా మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలుంటే ప్రశాంతంగా తీసుకెళ్ళైతే ఈ మూవీనైతే ఎక్స్‌పీరియన్స్ చేపియండి. ప్రశాంతంగా అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. వాళ్ళు బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. ఇంకా ఓవరాల్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే అదొక వరస్ట్ అంటారు, బ్యాడ్ అంటారు. ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇంకా ఓవరాల్ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే 6/10 అయితే ఇస్తాను. ఇంకా ఇలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలానే మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్.